సభకి నమస్కారం. ఇది నా ప్రయత్నం కూడా ఒక అవసరంలోంచి వచ్చింది. గతంలో రాసిన పుస్తకాల్లో నేను ముందు మాటలో చెప్పాను, ఇంతకుముందు జరిగిన సభల్లో కూడా చెప్పాను. జబ్బుకి ఈరోజు కూడా మన ముందున్న ప్రశ్న ఏమిటంటే, జబ్బుకు పరిష్కారం మందులేనా? మందులు లేకుండా బయటపడే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఈ కోణం ఆలోచన చేసినప్పుడు ముందు నుంచి మనిషి నిరంతరాయంగా దారులు వెతుక్కుంటూ వచ్చాడు, వస్తూ ఉన్నాడు. అయితే ఆ దారి దొరికింది ఎప్పుడో. ఆ దొరికిన దారిని ప్రచారంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి కొన్ని శక్తులు. ఆ అడ్డుకుంటున్న శక్తుల మీద ఆశ్చర్యపోయే ఇప్పుడు ఈ పుస్తకం రాశాడు ఆయన. గుడ్ క్యాలరీస్, బ్యాడ్ క్యాలరీస్. క్యాలరీ అనేది మంచిది చెడ్డది అన్నది, క్యాలరీలన్నీ సమానం కావు అన్న వాదన నుంచి ఆయన బయలుదేరాడు. ఆయనే రాసుకున్న విషయం ఏమిటంటే, నేను ఈ పుస్తకం రాయాలి అని బయలుదేరినప్పుడు నేను నిజానికి ఇటువంటి అభిప్రాయానికి వస్తానని నేను అనుకోలేదు. కానీ నేను వెతుక్కుంటూ దీనికి సంబంధించిన నిపుణులతో మాట్లాడుకుంటూ పోయే కొద్దీ నన్ను నివ్వెరపోయేటట్లు చేసే విషయాలు నాకు తెలిసినాయి. ఆ తెలిసిన విషయం ఏమిటి అని అంటే, అసలు ప్రమాదకారులు కార్బోహైడ్రేట్లేను. జబ్బులు రావడం వెనకాల ఈ ఆహార పరిశ్రమ విస్తరించిన దాని ఫలితమే ఈ జబ్బులు రావడము. ఎందుకనంటే ఆహార పరిశ్రమ మన చుట్టూతా ఎంతగా పెనవేసుకుపోయిందో చెప్పలేము. ఒకప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, మా చిన్నప్పుడు గ్రామాల్లో నిజానికి కడుపు నిండా తిండి ఉండని కుటుంబాలు చాలా ఉండేవి. ఈరోజు ఎటు కళ్ళు తిప్పినా ఆహారం గంటకి నిమిషానికి దొరికే పరిస్థితి. అనేక రకాలైన ఆహారాలు, అనేక రకాలైన రుచులు మన కళ్ళెదురుగా విస్తరించిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. బడి దగ్గరికి వస్తే 1 కొడితే బయటికి పోతే కొనుక్కునే దానికి ఏముండేది ఆ రోజుల్లో? ఒక పుల్ల ఐస్ క్రీమ్ ఎండాకాలం వస్తే, లేకపోతే ఏదన్నా నూకు జీడీలు లాంటివో ఈ వేరుశనగ ముద్దలు లాంటివో తప్ప అంతకంటే ఆహారం ఏమి ఉండేది కాదు. ఈరోజు చూడండి, ఏ షాపు దగ్గరికి పోయినా గుత్తులు ఎలాడదీసి ఉంటున్నాయి. కురుకురేలు మొదలుకొని రకరకాలైన ఆహారాలు. ఎందుకనంటే కంపెనీలు రకరకాల రుచులతో మన ముందుకు విడుదల చేసినాయి. మనమందరికీ ఏదో ఒక సందర్భంలో చర్చ జరుగుతూ ఉంటుంది, ఇతరులు కూడా గుర్తు చేస్తుంటారు. తినడం కోసం బతుకుతున్నామా, బతకడం కోసం తింటున్నామా? అంటే బతకడం కోసం తినడం ఇది పోయి తినడం కోసం బతకడం అనే పరిస్థితి వచ్చిందా అని అనుమానం వేసే రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో 2 వైరుధ్యాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటికీ కూడా సమాజంలో కడుపు నిండా తిండి దొరకని, పుష్టికరమైన ఆహారం దొరకని ఫలితంగా అనేక రకాలైన జబ్బులకు గురవుతున్న శక్తులు ప్రపంచంలో సగభాగం ఉన్నారు. మా అబ్బాయి దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తాడు. వాడు నేను చెబుతున్నాడు, దక్షిణాఫ్రికా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి 500 మంది రోజు చనిపోతున్నారంట దక్షిణాఫ్రికాలో. ఏమిటి పరిస్థితి అని అంటే, అక్కడున్న నల్లవాళ్లలో ఎక్కువ మంది ఏ రోజుకు ఆ రోజు తిండి సంపాదించుకొని బతికే పరిస్థితే తప్ప నిలకడైన ఆదాయ వనరులు ఉన్న వాళ్ళు కారు. నిలకడ ఆదాయ వనరులు ఉన్న వాళ్ళు ఎవరు అంటే వలస వాళ్ళే. ఎవరైతే ఇతర దేశాల నుంచి పోయి తెల్లవాళ్ళు కానివ్వండి, ఇండియన్లు కానివ్వండి, ఇంకా ఇతరులు కానివ్వండి, ఎవరైతే అక్కడికి వలసపోయారో వలసపోయిన వాళ్ళ చేతిలో ఆస్తులన్నీ ఉన్నాయి. అక్కడున్న స్థానికులు మాత్రం ఈరోజు కూడా తిండికి తెచ్చిపోతున్నారు. దీంట్లో కూడా ఆయన పెమాజాతి ప్రజల గురించి రాశాడు. ప్రపంచంలోనే అత్యధికంగా షుగర్ వచ్చిన జాతిగా అది మిగిలిపోయింది. అక్కడ ఊబకాయం అనేది చాలా పెరిగిపోయింది. ఏమిటి అంటే, ఒక పక్క తిండి లేదు, రెండో పక్క ఊబకాయం. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, ఇది నాణ్యానికి బొమ్మ బొరుసులాగా ఒక పక్క అతిండి, ఇంకో పక్క తిండి లేకపోవడం. ఒక పక్క బలహీనంగా ఉండటం, ఇంకో పక్క అతిలావుగా ఉండడం. అతిలావుగా ఉండడం కూడా అనారోగ్యానికి కారణమేనని చెప్పాడు. ఈ అతిలావుగా ఉండటం దేనివల్ల వస్తూ ఉంది అంటే ఆహారంలో వచ్చిన మార్పు వల్లనే.
ఎందుకంటే ఒక దీవి గురించి ఆయన స్పష్టంగా రాశాడు. వాళ్ళు సహజ సిద్ధంగా అక్కడ దొరికిన ఏంటి కొబ్బరి మీద, అక్కడ వాళ్ళు పట్టుకునే ఏంటి చేపల మీద ఆధారపడి బతికినంత కాలం వాళ్ళకి ఏ జబ్బులు లేవు. డాక్టర్ రాసింది ఏమిటంటే, అయ్యా నేను వాళ్ళ దగ్గర పోయి ఆసుపత్రి పెడితే వాళ్ళ దగ్గర చూసిన ఏంటి ఏమిటంటే గజ్జి తామర లాంటి జబ్బులు, లేకపోతే ఏమంటే కుష్టి వ్యాధి ఎక్కడన్నా 1-2 కేసులు, ఇంకా మిగిలిన ఏంటి పై జబ్బులు తప్ప ఒక్క కేసు కూడా నేను అపెండిసైటిస్ లాంటివి చూడలేకపోయాను అన్నాడు. జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన ఏంటి సమస్యలు కానీ, ఊబకాయం కానీ, మధుమేహం కానీ, క్యాన్సర్ కానీ ఇటువంటి కేసులే నేను చూడలేకపోయానని చెప్పి రాశాడు ఆయన. మరి ఎందుకు వచ్చినాయి అంటే లింక్ ఎక్కడ దొరికింది అంటే, ఆ దీవిలోకి ఎప్పుడైతే ఓడలు పోవడం ప్రయాణం మొదలైందో, బయట నుంచి ఆహార పదార్థాల సప్లై మొదలైందో, కార్బోహైడ్రేట్ ఆహారాలు ఆక్రమించి వాళ్ళ చేపల్ని వాళ్ళ కొబ్బరిని నెట్టేసినాయో అప్పుడు ఈ జబ్బులు మొదలైనవి. ఎప్పుడైతే కూల్ డ్రింకులు మొదలైనయో, ఎప్పుడైతే లిక్కరు వైన్స్ మొదలైనయో, ఆ మొదలైన దాని కారణంగానే మొత్తం క్యాన్సర్ల బారిన పడ్డారు, ఇంకా ఇతరమైన జబ్బులు బారిన పడ్డారని చెప్పాడు. అందువల్ల నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక లెక్కల మాస్టర్ ఉండేవాడు. ఆయన 10 మంది మధ్యలో కూర్చొని బజార్లో పిల్లలు పిలిచి అడిగేవాడు, ఒరేయ్ 1 కేజీ దూది బరువా 1 కేజీ ఇనుము బరువా అని. సరైన జవాబు చెప్పకపోతే పిల్లల్ని అవమానపరచాలని. కేజీ కొంచెం ఆలోచన చేసేవాడు ఏం చెప్పేవాడు, కేజీ ఇనుము కేజీ దూది ఎక్కువ తూగితే తొలసు కానీ 2 కేజీ అనే బరువు వేస్తున్నాం కదా కాబట్టి ఒకటేనని చెప్పగలిగే ఉంటాడు. ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా క్యాలరీ అంటే క్యాలరీయే. క్యాలరీ ఏమిటి అంటే, మనిషి బతకడానికి రోజువారీ జీవన కార్యకలాపాలు నిర్వహించడానికి 2700 దాకా క్యాలరీలు కష్టం చేసే ఇంటి వాళ్ళకి కావాలి. కుర్చీల్లో కూర్చొని ఉద్యోగాలు చేసే ఇంటి వాళ్ళు, ఇంకా ఇతర వృత్తులు చేసే ఇంటి వాళ్ళకు ఒక 1500 క్యాలరీలు 2000 క్యాలరీల లోపల సరిపోతాయి. తరిమల నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం అని పుస్తకం రాస్తూ ఆయన అందులో అంటారు, భారతదేశంలో సగటున 2700 క్యాలరీలు కావాల్సి ఉంటే జైల్లో ఉన్న ఏంటి ఖైదీలకి 2700 క్యాలరీలకు దగ్గరగా ఉంటుంది, కానీ బయట ఉన్న ఏంటి సగటు కష్టజీవులకి ఈ క్యాలరీలు అందడం లేదు అని. నిజానికి క్యాలరీలు అందకపోవడం అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అయితే ఈయన ఇందులో పాయింట్అవుట్ చేసేది ఏమిటంటే, నువ్వు ఒక్క ఐస్ క్రీమ్ తింటే ఒక 400-500 క్యాలరీలు వచ్చేస్తాయి. ఒక కూల్ డ్రింక్ తాగితే ఆ కూల్ డ్రింక్లోనే దాదాపు 5-6 స్పూన్ల చక్కెర ఉంది. 1 ఔన్సు నువ్వు లిక్కరు బీరో బ్రాందీయో తాగితే అందులో 15 స్పూన్ల చక్కెర ఉంది. ఇది నీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది, కానీ ఈ శక్తిని కొవ్వులతోటి ప్రోటీన్లతోటి వచ్చే శక్తిని ఒకటిగా చూడవచ్చా? ఇది ఇందులో గ్యారీ టాప్స్ వేసిన ప్రశ్న. అవి ఇవి ఒకటి కాదు. కార్బోహైడ్రేట్ల పేరుతోటి, అందులో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లతోటి ముడి ధాన్యం తిన్నంత కాలం మన సమాజాల్లో ఈ జబ్బులు లేవు. ఎప్పుడైతే పాలిష్ చేసేయండి మరలు వచ్చినాయో, బియ్యం మీద పొట్టు తీసేసి అది తౌడుగా పశువులకి వెళ్ళిపోతూ మనుషులకి తేలిగ్గా అరగడం అనే పేరుతోటి ఎప్పుడైతే తెల్ల బియ్యం తింటం మొదలుపెట్టామో, ఎప్పుడైతే గోధుమల్ని పాలిష్ పట్టి పిండి చేసి అందులో ప్రత్యేకించి మైదా లాంటి రూపాల్లోకి మార్చి, ఎప్పుడైతే దానికి చక్కెరను జోడించి స్వీట్లు లాంటివి బేకరీకి సంబంధించిన పఫ్లు లేకపోతే కేకులు ఇవన్నీ ఎప్పుడైతే చేస్తున్నామో, ఆ చేస్తున్న అవన్నీ ఉన్నాయండి దాన్ని ఎప్పుడైతే పెరిగినాయో ఆ పెరిగిన దాని ఫలితంగానే ఈ జబ్బులు వచ్చినాయని చెప్పాడు. కాబట్టి కార్బోహైడ్రేట్లలో వచ్చే తేలిగ్గా అరిగే అందులో తేలిగ్గా అరిగే పేరుతో వచ్చిన కార్బోహైడ్రేట్లలో ఉన్న క్యాలరీలు, ప్రోటీన్లలోనూ ఈ దీంట్లో ఫ్యాట్స్లోను కొవ్వుల్లోనూ ఉన్న క్యాలరీలు ఒకటి కాదు అన్నది ఈ పుస్తకం అంతట్లోనూ ఆయన వాదన చేస్తూ పోయిన దీనికి ఆయన అద్భుతమైన సైన్స్ అంతా జోడించాడు. నిజానికి ఆయన నాలాగే బయలాజికల్ సైన్స్ స్టూడెంట్ కాదు. ఆయన
అప్లైడ్ మ్యాథమెటిక్స్ చదువుకున్న ఏంటి ఆయన, అప్లైడ్ ఇంజనీరింగ్ చదువుకున్న ఏంటి ఆయన. అయితే ఆయన సైన్స్ మీద ఆయనకున్న ఏంటి ఆసక్తితోటి అసలు నిజానికి ఏమి జరుగుతూ ఉంది అంటే గుడ్ సైన్స్ బ్యాడ్ సైన్స్ అని చెప్పి ముందు పుస్తకం రాశాడు. రాసిన తర్వాత అంతకంటే కూడా అసలు ఈ ఆహారానికి సంబంధించిన విషయాల్లోకి పోవడం అవసరమని వీళ్ళు సూచిస్తే ఆయన దీంట్లోకి వచ్చాడు. దీంట్లోకి వచ్చి మొత్తం ఫుడ్ ఇండస్ట్రీలో ఆ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఏమి చర్చలు జరుగుతున్నాయి, ఏమి జరుగుతుందనే దాంట్లోకి వచ్చిన తర్వాత ఆయన అసలు ఆశ్చర్యపోయి ఇంత మోసం జరుగుతుందా, అసలు జరుగుతున్న దాంట్లో జబ్బు వస్తూ ఉన్న కారణం ఒకటైతే ఇంకో కారణాన్ని చూపించి పక్కదారి పట్టిస్తున్నారు కదా అనే దానికి వచ్చాడు. ఎందుకంటే మనకి ఈ రోజున బాగా ప్రచారంలో ఉన్నది, బాగా ఒక ఇండస్ట్రీగా అమ్ముడుపోతూ ఉన్నది ఏమిటంటే ఫిట్నెస్కి సంబంధించిన ఇండస్ట్రీ. ఇప్పుడు ఎట్లాగైతే చదువుకున్న ఇంటి కుర్రకారంతా కెరీర్ ఓరియంటెడ్ పుస్తకాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన పుస్తకాలని ఉద్యోగాలు సంపాదించుకోవడానికో బతుకు తెరువు కోసమో ఎట్లాగైతే కొనుక్కుంటున్నారో అట్లాగే ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన ఇంటి ఇండస్ట్రీ ప్రపంచం అంతా పెరిగిపోయింది. ఇంట్లో ఎక్సర్సైజ్ చేసే సైకిళ్ళు, రకరకాలైన జిమ్ములు, వీటన్నిటికీ వేల కోట్ల రూపాయలు ప్రపంచం ధారపోస్తూ ఉంది. ఈ పుస్తకంలో ఆయన తేల్చింది ఏమిటి అని అంటే, నువ్వు క్యాలరీలు తగ్గిస్తే బరువు తగ్గుతావా, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గుతావా అంటే కాదు అని తేల్చాడు ఆయన. నువ్వు ఎంతన్నా ఎక్సర్సైజ్ చేయి, ఎంతన్నా క్యాలరీలు తగ్గించు, కార్బోహైడ్రేట్లు తింటే నువ్వు బరువు తగ్గవు. కాబట్టి ప్రాక్టికల్గా చేసి చూసింది ఏమిటి అంటే, నువ్వు కొవ్వులు ఇస్తే, నువ్వు ప్రోటీన్లు ఇస్తే, కార్బోహైడ్రేట్లు తీసి పక్కన పెడితే మూడో పూటకు బరువు తగ్గుతావు. మూడో పూటకి నీకున్న ఏంటి ఇతర జబ్బులు తగ్గడం మొదలవుతాయి. అది డయాబెటీస్ కావచ్చు, అది బీపీ కావచ్చు, అది క్యాన్సర్ కావచ్చు, అది అల్జీమర్స్ కావచ్చు, అది పార్కిన్సన్ కావచ్చు. ఈ జీవక్రియా సంబంధమైనటి ఈ శరీరంలో ఉన్న మెటబాలిజానికి సంబంధించిన ఏంటి జబ్బులుగా గుర్తించబడిన ఏంటి ఏవైతే ఉన్నాయో ప్రపంచం ముందు ఏమిటంటే ఆయన అది కూడా చెప్పాడు. ముందు ఏ జబ్బు కా జబ్బు వీటి మధ్య సంబంధం ఉంది అని అనుకోవాలా, కానీ ఒక క్రమంలో ఆలోచించే కొద్దీ ఒకే చోట ఈ అన్ని రకాలైన జబ్బులు రావడం చూసిన తర్వాత వీటన్నిటి మధ్య సారూప్యత ఏమైనా ఉందా అన్నప్పుడు కామన్ కాజ్ ఉంది వీటికి అని తేల్చారు. ఆ కామన్ కాజ్ ఏమిటి అన్నప్పుడు తేలిగ్గారిగే కార్బోహైడ్రేట్లే. కాబట్టి జబ్బుల వెనకాల ఆహారంలో చేసేంటి ఒక చిన్న మార్పు ఇన్ని రకాలైన జబ్బుల నుంచి రిలీవ్ చేస్తే మనల్ని బయటపడేస్తాయి అన్నటి దాన్ని కనిపెట్టారు. ఇది 1876 ఆ ప్రాంతాలకు వచ్చేటప్పటికే ఒక్కొక్క జబ్బు కనుక్కుంటూ ఇది కావడం. డయాబెటీస్ ముందు అసలు షుగర్ అంటే షుగర్లో 2 రకాల తేడాలు కూడా ముందు తెలియదు. పిల్లలకు వచ్చే షుగర్ వేరు, పెద్దవాళ్ళకి వచ్చే షుగర్ వేరు అని కూడా. షుగర్ అంటే కనపడుతున్నది ఏమిటి అంటే శరీరం క్షీణించిపోవడం, ఎంత తిన్నది వంటపట్టకపోవడం, బక్కైపోవడం, ఆ క్షీణించి చచ్చిపోవడం. దీని మీద డాక్టర్ల కింద మీద పడ్డారు. పడి వైద్యం ఏమిటని కనుక్కున్నారు. వైద్యం ఏమిటి అని అంటే ఎండగట్టే జబ్బు తగ్గుతుంది, ఆహారం తగ్గిస్తే జబ్బు తగ్గుతుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో రేషన్ తగ్గించినప్పుడు జబ్బులు తక్కువ కనపడి, రెండో ప్రపంచ యుద్ధంలో జబ్బుల్లో యుద్ధం వచ్చిన దాని ఫలితంగా రేషన్ అమలు జరిగిన కాలంలో జబ్బులు తగ్గిపోయినాయి. ఎందుకు జరుగుతున్నాయి, దానికి దీనికి మధ్య సంబంధం ఏమిటి అన్నటి దాంట్లోకి పోయినప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించింది ఏమిటి అని అంటే ఖచ్చితంగా ఆహారంతో ఈ జబ్బులన్నీ ముడిపడి ఉన్నాయి. 20లో కనుక్కున్నారు ఇన్సులిన్ని కనుక్కోక ముందు అసలు షుగర్ జబ్బుకి ఇన్సులిన్ వైద్యం అనే ఏంటిదే అనుకుంటూ ఉన్నారు, కానీ బయట నుంచి ఈయడం ఎట్లా తెలియదు. 1920ల తర్వాత ఈయడం మొదలుపెట్టారు. ఈయడం మొదలుపెట్టి దానితో కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. కానీ తర్వాత బయటపడింది ఏమిటి అంటే షుగర్ జబ్బు అన్నది ఇన్సులిన్ లేకపోవడం వల్ల రావడం లేదు. పిల్లల్లో వచ్చే షుగర్ మాత్రం ఇన్సులిన్ లేకపోవడం వల్లే వస్తుంది, కానీ పెద్దల్లో వచ్చే జబ్బు ఇన్సులిన్ లేకపోవడం వల్ల కాదు, ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల వస్తుంది. ఇది రీసెర్చ్లో బయటపడింది. ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి ఎక్కువ కాలం శరీరంలో నిల్వ ఉన్నందువల్ల శరీరంలో ఉన్న కణాలు దానికి వ్యతిరేకంగా తయారై దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనాలి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిన దాని ఫలితంగానే, ఇన్సులిన్ ఎక్కువ ఊరినేటి దాని ఫలితంగానే ఇది అవుతుంది. కాబట్టి దానికి పరిష్కారం ఏం చేయాలి అన్నప్పుడు ఇన్సులిన్ ఎండగట్టాలి. ఇన్సులిన్ ఎండగట్టాలంటే ఏం చేయాలి, వీలైనంత తక్కువ సార్లు తినాలి.
ఇన్సులిన్తో అవసరం లేనేంటి ఆహారం తినాలి. ఇన్సులిన్ ఏ ఆహారానికి అవసరం? కార్బోహైడ్రేట్లకు అవసరం, ప్రోటీన్లకు కూడా కొంత మేరకు అవసరం. కానీ కొవ్వులకి ఇన్సులిన్ అనేది అవసరం లేదు. కొవ్వులు తింటే ఇన్సులిన్ శరీరంలో ఉన్నా లేకపోయినా, షుగర్ జబ్బు ఉండే ఏంటాడైనా కొవ్వులు తింటే చక్కగా శరీరానికి ఎంపితోయింది. ఎందుకు అంటే ఆ కొవ్వులను అరిగించేది కాలేయం. శరీరానికి సంబంధించిన ఏంటి షుగర్తో దానికి సంబంధం లేదు. అందువల్ల ఈ అంశాలన్నింటినీ ఈ పుస్తకంలో ఆయన తేల్చి చెప్పాడు. గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి. గుండె జబ్బులు దేనివల్ల వస్తున్నాయి అన్నప్పుడు అమెరికాలో ఐసన్హోవర్ గుండెపోటు వస్తే ఆ గుండెపోటు అన్ని కారణాలు లెక్కేశారు. ఏమిటి? ఈయన పొగ తాగుతాడా, ఈయన బ్రాందీ తాగుతాడా, ఇంకా ఇంకా ఇతరమైన లక్షణాలు ఏమున్నాయి, వారసత్వం ఏమైనా ఉందా, ఇవన్నీ ఇది చేస్తే ఆయనకి ఏమి లేవు. అయినా జబ్బు వచ్చింది. జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్లు అందరూ చెప్పింది ఏంది? అయ్యా నువ్వు కొవ్వు ఆహారాలు నూనెలో వాడొద్దు అని చెప్పారు. వాళ్ళ అసిస్టెంట్ రాశాడు, ఆయన దగ్గర ఉండే పర్సనల్ డాక్టర్. ఆయన టిఫిన్ మానేశాడు, మధ్యాహ్నం ఒక పూట తిండికే ఇదయ్యాడు. అయినా కానీ ఆయనకు మాత్రం బరువు తగ్గలేదు, బరువు పెరిగాడు. ఇదేమిటో మాకు ఆశ్చర్యం వేసింది. ఆయనకి ఎట్ట నచ్చ చెప్పాలో మాకు అర్థం కాలేదు, మేము ఈ జబ్బుని అర్థం చేసుకోవడం ఎట్లాగో మాకు అర్థం కాలేదు. ఆయన నీరసించిపోతున్నాడు, మా ఆహారం మానేసినా కానీ సమస్య పరిష్కారం కాలేదని చెప్పి రాశాడు. ఈ శాస్త్రవేత్తలంతా కొవ్వుల వల్లనే గుండె జబ్బులు వస్తున్నాయి అన్న నిర్ధారణ 1950లో బయలుదేరి ప్రచారంలోకి వచ్చిన తర్వాత నిజమే మనకందరికీ, డాక్టర్లందరికీ, ఏ పేషెంట్ దగ్గరికన్నా బానేయండి, పేషెంట్ని కదిలించండి. మీరు ఒక షుగర్ పేషెంట్ని, ఒక గుండె పేషెంట్ని మీరు కదిలించండి. ఏం చెబుతారు వాళ్ళు? అయ్యా ఆహారం తక్కువ తినాలా, నూనె తినకూడదు, ఎక్సర్సైజ్ చేయాలా. ఇది డాక్టర్లు పేషెంట్లకు అందరికీ పట్టించారు. మరి 1950లో మొదలైన తర్వాత ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు జరిగింది? 70 ఏళ్ళు జరిగింది. 70 ఏళ్ళు జరిగిన తర్వాత కొవ్వులు లేకుండా, కొవ్వులు తగ్గించుకున్న ఆహారాన్ని ఇచ్చిన తర్వాత కూడా గుండె జబ్బుల శాతం ఎందుకు తగ్గలేదు? క్యాన్సర్ల శాతం ఎందుకు తగ్గలేదు? షుగర్ పేషెంట్ల శాతం ఎందుకు తగ్గలేదు? షుగర్ పేషెంట్కి మామూలుగా ఉన్న ఇంటి ఆరోగ్యకరమైన మనిషికి గుండె జబ్బు వచ్చేదానికి, షుగర్ పేషెంట్ గుండె జబ్బు వచ్చేదానికి చాలా తీవ్రత ఉంది. షుగర్ పేషెంట్ తొందరగా గుండె జబ్బు గురవుతాడు, తెలియకుండా చచ్చిపోతాడు. కాబట్టి కొవ్వులు లేని ఆహారం ఇన్నాళ్ళు తిన్న తర్వాత కూడా ఎందుకు ఈ జబ్బులు ఉన్నాయి? ఈ ప్రశ్నలోకి ఎవడు వెళ్ళి ఇచ్చేయాల. దానికి జాసన్ ఫంగ్ ఒక మాట అంటాడు. ఏమని అంటే, అయ్యా ఒక కొత్త విషయంలోకి వెళ్ళాలంటే నేను రిస్క్ తీసుకోవాలా, కానీ ఉన్న సైన్స్ని, ఉన్న మెడికల్ పుస్తకాల్లో ఏమైతే చెప్పారో దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ పోవడానికి నాకేమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎందుకులేమని డాక్టర్లలో మెజారిటీ ఏమనుకుంటున్నారంటే, తెలిసింది ఏదో చేసుకుంటూ పోదాము, మనకు వైద్యం ఉంది అని అనుకుంటూ కొత్త విషయాల్ని మింగడానికే, అసలు పరిశీలనలోకి, పరిగణనలోకి తీసుకోవడానికే నిరాకరిస్తున్నారు. నిరాకరించిన దాని ఫలితంగానే సైన్స్ ముందుకు పోలేదని రాశాడు ఆయన. అట్లా అంటే ఎవడు జవాబు చెప్పడం. అందుకని ఆయన తేల్చి నిర్ధారణ చేశాడు. కార్బోహైడ్రేట్లు ఎక్కువ తిన్నందువల్లనే ఈ జబ్బులు వస్తున్నాయి. కొవ్వులు కూడా, కొలెస్ట్రాల్ మనకందరికీ కలిగించిన అభిప్రాయం ఏంటంటే కొవ్వులు తింటే కొలెస్ట్రాల్ పెరుగుద్ది. కానీ సైన్స్లో ఏం తేల్చారు అంటే, నువ్వు ఏం తింటావు అనే దాంతో సంబంధం లేదు, నువ్వు బాగా కడుపు నిండా అన్నం తిన్నా కానీ కొలెస్ట్రాల్ పెరుగుద్ది. దీని మెకానిజం ఏందో బయటపెట్టారు. ఏమని అంటే, లివరే నువ్వు తీసుకున్న ఇంటి కార్బోహైడ్రేట్ల నుంచి నీకు కావాల్సిన కొలెస్ట్రాల్లో 80% అదే తయారు చేస్తాయి. నువ్వు కొవ్వు తింటావో లేదో నీ శరీరానికి అనవసరం. மறக்காம சர்ப்ரைஸ் பண்ணுங்க.